హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు మనీ లూజ్ అవుతుంటే ఈ వీడియో మీకోసమే. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడాను మీరు మనీ మేక్ చేయలేకపోతున్నారా? అయితే మీకు తెలియకుండానే కొన్ని కామన్ మిస్టేక్స్ మీరు కమిట్ అవుతూ ఉండొచ్చు. ఆ కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటి నుంచి ఎలా మనం తప్పించుకోవచ్చు, ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు ఒక బోనస్ టిప్ ఉంటుంది దీంట్లో. డ్యూరింగ్ ద వీడియో కానీ ఎండ్ ఆఫ్ ద వీడియోలో కానీ ఒక స్మార్ట్ బోనస్ టిప్ మీకోసం ప్రజెంట్ చేద్దాం. మనం కామన్ మిస్టేక్స్ ఏం చేస్తామో ఒక్కసారి చూద్దాం. మిస్టేక్ 1, నో రీసెర్చ్. మనలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందు ఆ కంపెనీ గురించి పూర్తిగా రీసెర్చ్ చేయకపోవటం, అట్లానే ఏదో ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి, ఎక్కడి నుంచో టిప్స్ వచ్చినాయి అని చెప్పేసి, లేదు అంటే న్యూస్ ఛానల్స్లో వచ్చిన యాంకర్స్ ఏదో కాల్ ఇచ్చారని చెప్పేసి, అంతకంటే భిన్నంగా కూడా సోషల్ మీడియాలోనూ లేదంటే టెక్స్ట్ మెసేజ్ ద్వారాను వచ్చిన వాటిని మనము పూర్తిగా రీసెర్చ్ చేయకుండానే వాటిలో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇది మేజర్ మిస్టేక్ మనం చేసేది. సో దీంట్లో మనీ మేక్ చేయడం పక్కన పెడితే మనీ లూజ్ అవటం అనేది ఎక్కువ ఉంటుంది. కంపెనీ గురించి బేసిక్ రీసెర్చ్ చేయండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఈ కంపెనీ అసలు మీకు తెలుసా? మీరు ఎంట్రీ తీసుకోబోయే కంపెనీ మనీ ఏ విధంగా మేక్ చేస్తుందో తెలుసా? వాళ్ళ డెట్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసా? సో ఇటువంటి విషయాలు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో దాంతోపాటుగా గత 2 లేదా 3 క్వార్టర్స్ రిజల్ట్స్ మీరు ప్రాపర్గా వాటిని చెక్ చేసి, వాటి గ్రోత్ ఏ విధంగా ఉంది, రెవెన్యూ గ్రోత్ ఏ విధంగా ఉంది, ప్రాఫిటబిలిటీ ఏ విధంగా ఉంది, అట్లానే మార్కెట్లో వాళ్ళు ఏ విధంగా పొజిషన్ అయి ఉన్నారు, వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ బిజినెస్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ కూడాను మీరు అట్లీస్ట్ బేసిక్ రీసెర్చ్ మీరు చేయవలసి ఉంటుంది. ఈ బేసిక్ రీసెర్చ్ ద్వారా మీకు ఆ కంపెనీ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో సెకండ్ మిస్టేక్ వచ్చేసేసి ట్రయింగ్ టు టైమ్ ద మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరూ కూడాను బాటంలో స్టాక్లోకి ఎంట్రీ అవ్వాలి, అట్లానే టాప్లో మనము దాన్ని సెల్ చేయాలి అని చెప్పే ఉద్దేశం మీదే మనం ఉంటూ ఉంటాము. సో బాటం అంటే ఎక్కడ? సో మీకు దాని గురించి బాటమ్ లెవెల్స్ తెలుసా? సో ఇవి బేసిక్గా మనకి ఎవరికి టైం చేయలేరు. మార్కెట్లో ఎవ్వరు కూడాను బాటంలో కొనటము టాప్లో అమ్మడం అనేది ఎవరు చేయలేరు. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు సిప్స్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా, లేదు అంటే స్టాగర్డ్ ఎంట్రీస్ ద్వారా మీరు ఆ స్టాక్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఆ స్టాక్ ఏ విధమైన సైకిల్స్ మేక్ చేస్తుంది, ఎక్కడ ఏ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనేది స్టాగర్డ్ మేనర్లో కనుక మీరు ఎంట్రీస్ తీసుకుంటే మీకు యావరేజింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. మీకు ఆ స్టాక్ మీద, ఆ ప్రైస్ మూమెంట్స్ మీద మీకు ఒక గ్రిప్ వస్తుంది. ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకుంటే మీరు హై ప్రైస్లో ఎంటర్ అవటం, లో ప్రైస్లో ఎగ్జిట్ అవటం, ఇటువంటి మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. మిస్టేక్ 3, ఓవర్ డైవర్సిఫికేషన్ ఆర్ ఓవర్ కాన్సన్ట్రేషన్. మనకి తెలియకుండానే మన పోర్ట్ఫోలియోలో చాలా ఎక్కువ స్టాక్స్ ఉంటూ ఉంటాయి. ఇదే ఓవర్ డైవర్సిఫికేషన్. అంటే ఎక్కువ స్టాక్స్లో మనం ప్లేస్ అయి ఉండే కంటే తక్కువ స్టాక్స్లో, అంటే కైండ్ ఆఫ్ 10 to 15 వెల్ రీసెర్చ్డ్ కంపెనీస్లో మనం ఎంట్రీ తీసుకోవటం. లేదు అంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఓవర్ కాన్సన్ట్రేషన్, అంటే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తము ఒక కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయటము. సో ఇది కూడాను అవాయిడ్ చేయాలి. సో దీనివల్ల మనకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఒకే కంపెనీలో ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ స్పెసిఫిక్ కంపెనీ కనుక ఏదైనా లాస్ మేక్ చేస్తూ ఉంటే మన మనీ మొత్తం అక్కడ స్టక్ అయిపోతుంది. సో ఈ రెంటిని మనము అవాయిడ్ చేయాలి. సో ఆ రెంటిని అవాయిడ్ చేయాలంటే మనము కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మనం రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూ 10 to 15 స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండేట్టు చూసుకోవాలి. మిస్టేక్ 4, ఇగ్నోరింగ్ వాల్యుయేషన్స్. ఏదో ఒక స్టాక్ ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పేసి మనం దాన్ని బై చేయకూడదు. ఏ గ్రేట్ కంపెనీ బాట్ ఎట్ ద రాంగ్ ప్రైస్ కెన్ స్టిల్ గివ్ పూర్ రిటర్న్స్. మీరు చాలా గొప్ప కంపెనీ హై ప్రైస్లో కొన్నారనుకోండి, అక్కడ మీరు స్టక్ అయిపోతారు. అది అనుకున్న రిటర్న్స్ ఇవ్వకపోగా మీ మనీ అక్కడ స్టక్ అయిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మీరు పిఈ రేషియోస్ని, కంపెనీ పిఈ రేషియోస్ని, అట్లానే ఇండస్ట్రీ, ఆ కంపెనీ ఏదైతే ఇండస్ట్రీలో ఉందో ఆ ఇండస్ట్రీ పిఈ రేషియోస్ని చెక్ చేసుకుంటూ, అట్లానే ప్రైస్ టు బుక్ వాల్యూ ఏ విధంగా ఉంది, ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆ వాల్యుయేషన్స్ కంఫర్టబుల్గా ఉంది అనుకుంటేనే దాంట్లో ఎంట్రీ తీసుకోవడం అనేది బెటర్ స్ట్రాటజీ అవుతుంది. మిస్టేక్ 5, ఫాలోయింగ్ ద క్రౌడ్. బేసిక్గా అందరూ బై చేస్తున్నారు కదా, ఈ స్టాక్లో మనం కూడా ఎంట్రీ తీసుకోవాలి అనే హడావుడిగా మనం దాంట్లోకి ఎంట్రీ తీసుకుంటాము.
ఇటువంటి ఎంట్రీస్ని మనం స్టాక్స్లో అవాయిడ్ చేయాలి. సో దీనికి మీరు ప్రాపర్గా రీసెర్చ్ చేసి మీ ఓన్ డెసిషన్స్కి మీ కన్విక్షన్ ప్రకారమే మీకు ఏదైతే స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటారో దాని ప్రకారమే స్టాక్స్లోకి ఎంట్రీ తీసుకోవడం అనేది రైట్ డెసిషన్ అవుతుంది. మిస్టేక్ 6, నో ఎగ్జిట్ ప్లాన్. మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం, కానీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఆ స్టాకు ఏ లెవెల్ వరకు వాల్యుయేషన్స్కి వెళ్తే మనం ఎగ్జిట్ అవ్వాలి. సో ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ అని చెప్పేసి మనం దాంట్లోకి ఎంట్రీ తీసుకుంటాం, కానీ ఒకవేళ ఆ స్టాక్లో మనం లాస్ చేస్తున్నా కూడాను, మనకు ఆ స్టాక్ లాస్ చూపిస్తున్నప్పటికీ కూడాను మనం దాన్ని హోల్డ్ చేస్తూనే ఉంటాము. ఇటువంటి మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఎప్పుడు ఎంట్రీ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి. మనం బై చేసుకోవడానికి ముందే మన టార్గెట్ ప్రైసు, మన స్టాప్ లాసు రెండు రివ్యూ చేసుకొని అప్పుడు మాత్రమే మనం ఆ స్టాక్ని పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయడానికి ప్లాన్ చేయాలి. మిస్టేక్ 7, ఇగ్నోరింగ్ రిస్క్. మనం యూజువల్గా రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా మనం ఎంట్రీ తీసుకుంటాము. మన ఇన్వెస్ట్మెంట్ని ఏ విధంగా ప్లాన్ చేస్తామంటే లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఎంట్రీ తీసుకుంటాము. అది లిక్విడ్ ఫండ్స్ని, మనకి ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్స్ అవసరం ఉంటాయో ఆ ఫండ్స్ని తీసుకొచ్చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాము. మనం అనుకున్న టయానికి కనుక స్టాక్స్ అప్రిషియేట్ అవ్వకపోతే మనం దాంట్లోంచి ఒక్కోసారి ఎమర్జెన్సీ ఫండ్స్ కోసము, అత్యవసరమైన నిధుల కోసము మనం వాటిని మనీని బయటికి తీయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. సో కాబట్టి మీరు ఎంట్రీ తీసుకునేటప్పుడే కంపల్సరీ మీరు ఎన్ని రోజులు దాంట్లో ఉండగలుగుతారు, మీకు ఆ మనీతోటి ఏ విధమైన అవసరాలు ఉన్నాయి అనే దాన్ని ప్లాన్ చేసుకొని మాత్రమే మీరు ఆ స్టాక్లో ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, సో ఈ మిస్టేక్స్ అన్నింటినీ మీరు అవాయిడ్ చేసుకుంటూ మీరు మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోగలిగితే మీరు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. లాంగ్ టర్మ్ వెల్త్ అంటే మీ వెల్త్ గ్రాడ్యువల్గా గ్రో అవటం. ఓకే, సో ఇది గ్రాడ్యువల్గా గ్రో అవ్వాలంటే అబౌవ్ మిస్టేక్స్, మనం ఇప్పటివరకు ఏదైతే మిస్టేక్స్ మాట్లాడుకున్నామో ఆ మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటికీ సంబంధించి ఒక చిన్న టిప్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ పేషెన్స్. మనకి ఇన్వెస్ట్మెంట్లో ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అనేది పనికిరాదు. మనం ఇప్పుడు ఎటువంటి వరల్డ్లో ఉన్నామంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనే వరల్డ్లో ఉన్నాము. బట్ ఇన్వెస్టింగ్లో ఏంటంటే గుడ్ థింగ్స్ టేక్ టైం. మీకు మీ వెల్త్ ఎప్రిషియేట్ అవ్వాలి అంటే టైం తీసుకుంటుంది. ఇమ్మీడియట్గా ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 1 మంత్కో 6 మంత్స్కో మీ పోర్ట్ఫోలియో మొత్తము 100%, 50% ఎప్రిషియేట్ అవ్వదు. మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకున్నా సరే, ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ తీసుకున్నా సరే 7 ఇయర్స్కి 8 ఇయర్స్కి మీకు డబుల్ అవుతుంది. సో బట్ మీకు పోర్ట్ఫోలియోకి వచ్చేటప్పటికి వితిన్ ఏ మంత్, వితిన్ 2 మంత్స్ మీరు డబుల్ అవ్వాలని ఆలోచనలో ఉంటారు. సో ఈ హడావుడు లేకుండా పేషెంట్గా మీరు వెయిట్ చేయాలి. కాబట్టి క్వాలిటీ స్టాక్స్లోకి మాత్రమే ఎంట్రీ తీసుకుంటూ లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేసుకుని ఉన్నట్లయితే అవి మీకు రిటర్న్స్, ప్రాపర్ రిటర్న్స్, మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ లాంగ్ టర్మ్లో మీకు డెలివరీ చేస్తాయి. సో ఇప్పుడు ఇచ్చే టిప్ ఏంటంటే పేషెంట్గా మీరు వెయిట్ చేయాలి. ఎప్పుడు పేషెంట్గా వెయిట్ చేయగలుగుతారు? స్ట్రాంగ్ స్టాక్స్లోకి మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు మాత్రమే పేషెంట్గా వెయిట్ చేయగలుగుతారు. మీకు ఆ స్టాక్స్ మీద నమ్మకం కావాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు లాంగ్ టర్మ్లో స్టాక్స్ని హోల్డ్ చేయగలుగుతారు, వెయిట్ చేయగలుగుతారు, రిటర్న్స్ తీసుకోగలుగుతారు. ఓకే, సో ఈ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేసుకుంటూ ఈ టిప్ని మీరు ఫాలో అవుతూ ఉంటే మీరు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ని క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, ఫైనల్గా ఆ 7 బిగ్ మిస్టేక్స్ ఏంటో చూద్దాము. నో రీసెర్చ్, టైమింగ్ ద మార్కెట్, పూర్ డైవర్సిఫికేషన్, ఇగ్నోరింగ్ వాల్యూషన్స్, ఫాలోయింగ్ ద క్రౌడ్, నో ఎగ్జిట్ ప్లాన్స్ అండ్ ఇగ్నోరింగ్ ద రిస్క్. సో ఈ కామన్ మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయండి, మీ వెల్త్ని మీరు జనరేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.